ఇప్పుడు లాస్ట్ 7 సీజన్స్లో కూడా బిగ్ బాస్ను అంటే కామెంట్ చేసి ఉంటారు కానీ ఈ రకంగా ఫుటేజ్ చూపించారంటారా 24 అవర్స్లలో ఈ ఫుటేజ్ కావాలని చూపించారు ఆ ఫుటేజ్ని. మరి బిగ్ బాస్ కొంచెం తీవ్రంగా హర్ట్ అయినట్టు అనిపించింది. అంటే మేబీ అన్నీ ఒక ఎత్తు ఆఖరికి అది బయాస్డ్ అదేమంటారు సైకో ఏవో అన్నాడు ఆఖరికి ఆయన పెళ్ళం తిరిగితే ఆయన కోపం వచ్చిందంటే కూడా ఐ థింక్ పట్టించుకోవట్లే లేకపోతే ఎడిట్ చేస్తారులే అనుకున్నా. బట్ అవి కూడా చూపించడం అనేది కొంచెం ఇదైంది. మనకి మామూలుగా కెరీర్ విషయానికి వస్తే సాధారణంగా రేడియో జాకీ టు వీడియో జాకీ అవుతారు హేమంత్ ఆప్టే గారికి అట్లా. మీరు ఏంటంటే డిఫరెంట్ వీడియో జాకీ టు రేడియో జాకీ. నేను యాక్చువల్గా ఒకటి అయినంత మాత్రం ఇది వదిలేదు, రెండు సైమల్టేనియస్గా చేసుకుంటూ వస్తున్నా. ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అన్నట్టు ఆర్జే విజే కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నా. 2018 వరకు విజేగా ఉన్నా, తర్వాత మానేశాను, కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాను. బట్ ఈ మధ్య మళ్ళీ అడపదడప టీవీలో కనపడుతూనే ఉన్నాను. ఏ ఫుడ్ వీడు ప్రాబ్లం లేకపోయినా కూడా ఒకసారి ఆ న్యూస్ విన్న తర్వాత భార్య సేఫ్ అండ్ కొడుకు ఇద్దరు క్షేమంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారంటే నాకు కొన్నంత ధైర్యం వచ్చింది. ఇంకా బెటర్గానే ఉండేవాడిని. బట్ కొంచెం ఫ్యూచర్ ఆలోచించా. ఇప్పుడు ఉన్న ఫుడ్తో నేను ఎన్నాళ్ళు సర్వైవ్ అవ్వగలను. అందరూ ఏదో ఒకటి ఆఖరికి ఉన్న ఒకే ఒక నేను కాకుండా ఇంకొక వెజిటేరియన్ ఉండేది ప్రేరణ అని. ఆ అమ్మాయి కూడా ఇంక ఏదో ఒకటి బతకాలి కదా, నువ్వు ఎగ్ తినడం మొదలెట్టేసింది. నేను ఏం చేసినా తినలేను, నేను కేక్ కూడా తిన్ను. ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత అన్ని మానేశాను నేను. సో ఇంకా బిగ్ బాస్ టైటిల్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో నేను వాల్యూస్ని కాంప్రమైజ్ అవ్వను. సో ఇంకా బెటర్, అందుకే ఆ ప్రోటీన్ పౌడర్ వాళ్ళకి చెప్పి మరీ తీసుకొచ్చాం. సో అది లేనప్పుడు ఇంకా ఎక్కువ రోజులు మనం బతకలేము ఇక్కడ. అలా డల్ అవుతూ జనాలకి అనిపించడం నాకు ఇష్టం లేదు. అంటే మంచిగా ఉండాలి, మంచిగానే పోవాలి అంతే. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? రాజ్ తరుణ్, లావణ్య. ఎప్పటి నుంచి తెలుసండి మీకు రాజ్ తరుణ్? ఇప్పుడు మీరు నన్ను ఎట్టా ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను అలా ఒకసారి రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ చేస్తాను. నేను మీ నుంచి వచ్చిన వాడినే కదా. ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నాను? కోర్స్ వాళ్ళదే మిస్టేక్. ఇప్పుడు రాజ్ తరుణ్ కాదు కదా కేసు పెట్టింది, కానీ కేసు నమోదైంది రాజ్ తరుణ్ మీదే. అదే కదా. ఇప్పుడు ఎలా అంటే ఉన్ననాళ్ళు హాయిగా ఉండి ఏదో ఒక రోజున గొడవ వచ్చేసి వీడు నన్ను అన్యాయం చేశాడు, నన్ను రేపు చేశాడు, ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉండి లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ. ఇంకా ఇలాంటి వాళ్ళు ఏమైందంటే ఫైనల్గా అన్ని ఆలోచించి మరి అన్ని అవి చెప్పినా కానీ ఫైనల్గా నార్సింగ్ పిఎస్లో కేసు నమోదైంది రాజ్ తరుణ్ మీద. మళ్ళీ నార్సింగ్ పిఎస్లోనే అన్ని కేసులు నమోదవుతున్నాయి. జానీ మాస్టర్ కేసు నార్సింగే, నిన్న హర్షది కూడా నార్సింగే, రేపు మీ మీద కూడా పెడితే అది కూడా నార్సింగే పోతారేమో వరుసగా. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు టాలీవుడ్కి సంబంధించి యూట్యూబర్స్ కానీ వీళ్ళది కానీ ఇప్పుడు ఇట్లాంటివన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అంటే ఈ ఆరోపణలు ఇట్లా కేసులు కావడం ఇలాంటివన్నీ చూస్తే రేపో ఎల్లుండో మీ మీద ఆయన మీద కూడా ఇట్లాంటి కేసులు పెట్టే ట్రెండ్ మొదలైపోద్ది. మనం కనుక ఆపకపోతే మగాడికి ఏ కేసు పెట్టుకోలేడు, పోలీసులు ఏదో పేరే అంటారు, పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఆడవాళ్ళు వెళ్తే పెట్టాలి, వాళ్ళకి రూల్ ఉంది. ఒకటి పెట్టిన తర్వాత 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి మంచిది కాదు అని చెప్పి తేల్చడం. బట్ ఎవరన్నా ఆఫీసర్స్ కరప్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళు మంచి పెద్దోడు దొరికాడు, 50 లక్షలు ఇస్తావా, ₹1 ఇస్తావా, నేను కేసు చేస్తాను, ఇలా అడిగేవాళ్ళు కూడా ఉంటారు. పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఎటువంటి ఆధారం లేకుండా ఏం లేకుండా కేసు నమోదు చేయాలి. చాలా మందికి తెలియదు ఏంటంటే కొంత సస్పిషన్ ఉంది అంటే పెట్టేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇదేంటంటే ఎఫ్ఐఆర్ పెడితేనే ఎస్ఐ గారికి కేసు ఇన్వెస్టిగేట్ చేసే అధికారం వస్తుంది. ఎఫ్ఐఆర్ పెట్టకుండా నీకు కేసు ఇన్వెస్టిగేట్ చేసే అధికారం రాదు. కానీ ఎఫ్ఐఆర్ పెట్టడానికి ఏదో కొంత వీడికి నాకు పరిచయం ఉంది, వీడికి నాకు మధ్య ఏదో చిన్న స్పర్ధ ఉంది అని చెప్పి 2 ప్రూవ్ చేస్తే చాలు. ఉందిరా అబ్బాయి, తీగలాగితే డొంకంత కలితే నేను తీగలాగుతానని చెప్పి ఆయన బయలుదేరాడు. అలా కాదు, నువ్వు చెప్పే దాంట్లో దమ్ము లేదమ్మాయి, నేను ఆయన మీద పెట్టను అన్నాడు అనుకో, ఎందుకురా నువ్వు పెట్టవు, ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే అని చెప్పి మీడియాకి ఎక్కచ్చు. ఆ అమ్మాయి నెక్స్ట్ ఎస్పీ గారి దగ్గరకో డీజీపీ గారి దగ్గరకో వెళ్ళి నేను పెడతా అంటే ఏమో నాకు ఎందుకు వచ్చిన గోల్ పెట్టేస్తే పోలా అని చెప్పి పెట్టేసే వీళ్ళు కూడా ఉంటారు. లేదు దొరికాడు రా ఒకడు, వీడి దగ్గర నుంచి మనం గట్టిగా లాగచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏదైనా సరే దీంట్లో నిజం ఉంది అని నమ్మి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. 3 రకాలు ఉంటారు. మీరు అనుకున్నట్టు ఇప్పుడు డబ్బుల కోసం బెదిరించారు కదా, ఇప్పుడు మరి డబ్బుల కోసం బెదిరిస్తున్నప్పుడు వీళ్ళ ఆధారాలు చూపించాలి కదా. ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు కేసు పెట్టారు ఆరోపించి, వాళ్ళు ఇట్లా డబ్బుల కోసం పలానా వాళ్ళు బెదిరించి కేసు పెడుతున్నారు మాపై ఆరోపాలని, ఇప్పుడు రాజ్ తరుణ్ కానీ ఇప్పుడు వీళ్ళు కానీ ఆధారాలు చూపించే ఉంటారు కదా వాళ్ళు కూడా. ఇవన్నీ జరుగుతాయి కోర్టులో. అది అయిపోయినా కానీ మళ్ళీ ఫైనల్గా ఆయన మీద కేసు నమోదైంది. అది ఎవరి మీద? రాజ్ తరుణ్ మీద కేసు నమోదైంది. లేదు, పెట్టినప్పుడు వాళ్ళ పోలీసులు పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇదే మగాడు వెళ్తే ఏ రకమైన ఇది ఉండదు. ఇదే ఆధారాలు పెట్టుకొని ఇలాగే ఒక అమ్మాయి మిమ్మల్ని చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమీ పిక్కోలేదు.
ఇదైతే వాస్తవం. ఓకే. బట్ అదే పెడితే చేయాలి పెట్టాలనే రూల్స్ ఉండడం వల్ల వాళ్ళు పెడతారు, ముందుకు తీసుకెళ్తారు. ఇంకా ఎవరి స్టైల్లో వాళ్ళు, నేను చెప్పిన 3 రకాల మనుషుల్లో సిన్సియర్గా చేసేవాళ్ళు, ఇది లేదు దీంట్లో విషయం లేదని ఏం చేస్తారు, లేదు మనకేమైనా డబ్బులు వస్తాయనుకునే వాళ్ళు ఏంటి బాస్ చెప్పండి పరిస్థితి అంటారు. మూడోది ఎందుకు వచ్చిన తలనొప్పి, పై ఆఫీసర్లు మనకు గొడవ, ఇది ఇలా ముందుకెళ్తూ ఉంటుంది కేసు. ఎఫ్ఐఆర్, ఛార్జ్షీటు, తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రిమాండ్ ఉంటుంది తర్వాత. ఈ రిమాండ్ అనేది రాజస్థాన్కి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసి కోర్టులో వాదనలు జరిగిపోయాయి. ఈ కేసులో అంత విషయం లేదన్నట్టుగానే వాళ్ళు తెలిసిపోయింది, ఎందుకంటే ఇదే పని ఇంతకుముందు ఇంకోటి మీద చేసింది. సో రిపీట్ అఫెండర్ అనే కోణంలో వాళ్ళు వెంటనే బెయిల్ ఇచ్చేసారు. సో ఆయనకే ప్రాబ్లం లేదు. బట్ జానీ మాస్టర్ కేసులో కొంచెం ఆయన మరి చూసుకోలేదు, మేబీ నేను కూడా ఆ టైంలో బిగ్ బాస్లో ఉండడం వల్ల మేబీ ఏదైనా హెల్ప్ ఉండుంటే బయట ఏదైనా హెల్ప్ చేసి ఉండేవాడేమో అనిపించింది. మీకేమనిపిస్తుంది సార్, జానీ మాస్టర్ అలాంటి వారా లేకపోతే? లేదండి, ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఇప్పుడు ఎప్పుడైనా రేప్ జరిగింది అనుకోండి, ఆన్ ద స్పాట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ జరిగిన వెంటనే ఇచ్చేది ఎఫ్ఐఆర్. అది కాకుండా ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిన తర్వాత ప్లాన్డ్గా ఇచ్చేది ఎఫ్ఐఆర్ కాదు. ఇంత డిలే ఎందుకు చేసావమ్మా నువ్వు? 5 ఏళ్ల నుంచి నీకు ఇదే జరుగుతున్నప్పుడు ఎన్ని పాజిటివ్ ఇంటర్వ్యూలు ఇచ్చావు, ఎందుకు ఆయన చాలా హిహి అని నవ్వుకుంటూ మాట్లాడావు? ఎవరైనా ఒక రేపు చేయబడ్డ అమ్మాయి అదే ఆయనతో కూర్చొని ఇదిగా మాట్లాడుతుందా? అంటే అవకాశం అవసరం మనిషిని నడిపిస్తుంటాయి కొన్నిసార్లు. నాకైతే చాలా ఇది అవకాశవాదం ఉన్న నాళ్ళు ఉండి ఏదో గొడవ వచ్చింది, ఆ గొడవ ఆయన తప్పైనా ఈవిడ తప్పైనా సరే, తప్పే. ఆయన తప్పు చేసి ఉండొచ్చు ఈవిడ విషయంలో. తప్పు అంటే ఏంటి? రేపు కాదు, ఏదో ఏంటి చూడమ్మా నువ్వు వేరే వాళ్ళ దగ్గర చేయొద్దు అని ఉండొచ్చు. కానీ దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన వేరే వాళ్ళ దగ్గర ఎందుకు చేయొద్దు అన్నాడు అంటే, ఒకటి ఆయన ఏదో ప్రేమించేశాడు, వేరే వాళ్ళ దగ్గర పోవడం, లేకపోతే అమ్మాయి కెరీర్ బాగుపడడం ఇష్టం లేదు, ఇలా అనుకుంటుంటారు చాలామంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒక డ్యాన్స్ మాస్టర్గా స్టెప్స్ ఆయన కొన్ని చేస్తాడు. ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఈ హీరోకి ఇలా ఉంటుంది, ఇలా చేద్దాం అనుకున్నాను అని చెప్పి కొన్ని మూవ్స్ ఆయన అసిస్టెంట్స్ అందరికీ చేయించి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వీడు సడన్గా వెళ్ళి వేరే దాంట్లో చేస్తున్నప్పుడు ఇదే మూవ్స్ వాళ్ళు వేరే దగ్గర చేయొచ్చు. ఇట్స్ లైక్ ఐపీ రైట్స్. ఇప్పుడు నేను ఒక కంపెనీలో నేను పనిచేస్తూ వాళ్ళన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఆర్జే బిగ్ ఎఫ్ఎంలోనే గోల్డ్ అన్ని ఇవన్నీ తెలుసు. సడన్గా నేను జంప్ అయిపోయి వేరే దానికి వెళ్ళిపోయాను అనుకోండి. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు కనీసం ఒక 6 నెలలు ఎక్కడా చేయకుండా తర్వాత కావాలంటే ఎక్కడైనా చేయడు, ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు అక్కడ తీసుకెళ్ళి వాడి అక్కడ నువ్వు మైలేజ్ పెట్టి కరెక్ట్గా. సో అదే కోణంలో జానీ మాస్టర్ నువ్వు వేరే దగ్గర చేయొద్దు అనడానికి కారణం ఈ స్టెప్స్ని నువ్వు రిప్లికేట్ చేస్తావు. ఆవిడకే కాదు, అందరు అసిస్టెంట్స్కి ఆయన అదే చెప్తారట. క్రియేటివ్ లిబర్టీ అది ఆవిడ ఈ పాయింట్ ఎవరు చెప్పకుండా ఆవిడ ఏం చేస్తుందంటే, నాకు కెరీర్ లేకుండా చేస్తున్నారు అని చెప్పి, సరే నీ కెరీర్ లేకుండా చేస్తున్నారు నువ్వు ఫీల్ అయితే ఆ విషయం పెట్టు, రేప్కి దానికి సంబంధం ఏంటి? అదే పెట్టాలి. జనరల్గా ఏం జరగదంటే, అమ్మా ఈ సెక్షన్ పెడితే నిలవడం అమ్మా అని చెప్పి ఆ లాయరు లేకపోతే ఒక పోలీసు ఎవరన్నా లేకపోతే ఆవిడ గైడ్ చేసిన వాడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఆహా సరే మరి ఎలా నిలబడాలంటే, ఇదిగో ఇది రేప్ కేసు పెట్టేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కాల్ బేరానికి వస్తారు. ఇదే పని. జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు? తప్పు చేస్తే ఏ తప్పు కాదు కదా, ఏ తప్పు చేస్తే ఆ తప్పుకే శిక్షించు. ఏ తప్పు చేసినా నువ్వు రేపు శిక్షిస్తానంటే ఎట్లా? ఓకే, అది పాయింట్. తప్పు జరిగి ఉండొచ్చు, ఆయన ఏదైనా తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు, తిడితే తిట్టాడని పెట్టు, కొడితే కొట్టాడని పెట్టు. కేసు నమోదైంది కదా, అదే ఎలా? ఇప్పుడు 18 ఏళ్ళు దాటితేనే డీ షోలకి ఎంట్రీ చేయాలి. అప్పుడు వాళ్ళ అమ్మ మీద పెట్టాలి కదా. ఎలా ఒక కూతుర్ని తీసుకొని వెళ్ళి 18 ఏళ్ళు దాటిన షోస్లో నువ్వు ఎలా చేపిస్తావు? నువ్వు మోసం చేసావా? టీవీ ఛానల్ నువ్వు మోసం చేసావా? ఎవరు మోసం చేశారు? ఎలా? లేకపోతే ఆ టీవీ ఛానల్ వాళ్ళు తప్పు చేశారా? వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు లావణ్య చిన్నపిల్లలకు డ్రగ్స్ ఇచ్చిందని చెప్పారు, లావణ్య అదే ఆ అమ్మాయికి ఇచ్చేదని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇట్లా ఆ అమ్మాయి చెప్పింది కదా, ఎవరైతే బాధితురాలు ఉందో ఆ అమ్మాయి ముందుకు వచ్చి ప్రీతి చెప్పింది, ఆ ప్రీతి. సో అదే మనం చూపించాను తీసుకొచ్చి. ఇప్పుడు టాలీవుడ్లో డ్రగ్స్, ఇప్పుడు మీరు మనకు బాలీవుడ్ వీడియో చూస్తే టాలీవుడ్ మీద ఎక్కువ డ్రగ్స్కి సంబంధించి ఫోకస్ అవుతుంది, ఎందుకు? అలా ఏం లేదండి, మనకి ఈవిడ గోవాకి వెళ్ళి తీసుకొస్తుందని చెప్పింది కదా, మరి బాలీవుడ్కి గోవా దగ్గరగా ఉందా, టాలీవుడ్కి దగ్గరగా ఉందా? ఇక్కడైతే మనం జనరల్గా చూస్తానంటే ఈ గంజాయి అట్లాంటివన్నీ కూడాను అటు సైడ్ అరకు వైజాగ్ సైడ్ నుంచి మనకి వస్తున్నట్టుగా మనకి కొంత సమాచారం ఉంటుంది. బట్ ఇవి సరే, ఈ గంజాయి ఇవన్నీ లో లెవెల్, బట్ మెత్ ఇలాంటివన్నీ కూడాను ఈ జనరల్ ఈ గోవా సైడ్ నుంచి మనకి వస్తుంటాయి. ఇవాళ మనం ర్యాపిడ్ ఫైర్ సార్, రేడియో జాకీ ఆర్ వీడియో జాకీ? ఆర్జే. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? యూత్కు మీరు ఐకాన్ ఇప్పుడు. నో మ్యారేజ్. దయచేసి పెళ్లి చేసుకోకండి. సీరియస్ చెప్తున్నా, పెళ్లి చేసుకున్నారంటే ఏ రోజైనా సరే, పెళ్లి చేసుకున్న 20 ఏళ్ళ తర్వాత అయినా సరే, ఇదిగో వీడు నన్ను ఇవాళ రాత్రి నన్ను బలవంతంగా రేపు కూడా కాదు రమ్మని అడిగాడు సంసారం చేద్దామని,
అని కేసు పెడితే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేటెస్ట్గా వచ్చిన BNS 68 ప్రకారం. సో దయచేసి పెళ్లి చేసుకోకండి ఇది మార్చేదాకా. ఫేవరెట్ హీరో? రవితేజ. సోనియా నిఖిల్? నిఖిల్ అంటే మంచివాళ్ళు కదా. నిఖిల్. సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అనిపిస్తుంది. అఫ్ కోర్స్ గడ్డాలు పెట్టుకొని ఉండడం ఇట్లా తాడవడం ఏంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు? నిఖిల్, ప్రేరణ, నబీల్, సీత, విష్ణుప్రియ. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ.